హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి. కాకరకాయలు అయితే చాలా కాకరకాయలు వచ్చాయి. మళ్ళీ కొన్ని వేరే కూరగాయలు ఉన్నాయండి. మొత్తం తెంపేసుకుందాం. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి చూడండి. చూస్తారు కదండి కాకరకాయ ఎంత పెద్దగా వచ్చిందో. ఆరోగ్యంగా వచ్చింది చూడండి కాకరకాయ. చాలా ఉన్నాయి తెంపేసుకుందాం. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇది చిన్నగా ఉంది. అయినా సరే అయితే కట్ చేద్దాం. ఇక్కడ ఒకటి. ఇంకొకటి ఉందండి ఇక్కడ. ఇక్కడ పండు అయిపోయింది. ఎంత బాగా వచ్చినాయో కాకరకాయలు ఇక్కడ సైడ్. చూడండి 1 కేజీ కాకరకాయలు అయితే వచ్చినాయి. ఇక్కడ సొరకాయ ఉందండి. ఒకటి ఉంది. మొన్న 3 తెంపుకున్నాం కదా. ఇది ఒకటి పిందె లెక్క ఉండేప్పుడు ఇది రెడీ అయింది. ఇవి పొట్టి జాతివి అన్నమాట. జాతి సొరకాయలు. ఉన్నకాడికైతే పొట్టిగా ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి. ఒకటి ఉంది కట్ చేసిన. ఇక్కడ ఇంకోటి ఆడ పిందె అయింది చూడండి. ఇక్కడ సైడ్ కొన్ని వైట్ కాకరకాయలు ఉన్నాయండి. కట్ చేద్దాం. ఇక్కడ వెనకాల ఒకటి ఉంది చూడండి. ఇక్కడ పిందెలు చాలా వస్తున్నాయి చూడండి. ఇక్కడ పిందెలు అక్కడ వరకు ఉన్నాయి. ఇవన్నీ పిందెలే. ఇక్కడ ఏమో గ్రీన్ గా అవుతుంది చెట్టు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కాకరకాయ. పిందెలు చాలా ఉన్నాయండి. ఈయన 4 ఉన్నాయి. 1 2 3 4 5 అక్కడ. ఇది ఒకటి ఉందండి. కట్ చేద్దాం. చెట్లు మధ్యలో ఎండిపోతున్నాయి. చివర్లోనేమో గ్రీన్ గా మంచిగా వస్తున్నాయి. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి. కట్ చేద్దాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో బీరకాయ. ఇక్కడ దొండ చెట్టుకు దొండకాయలు ఉన్నాయండి. కట్ చేసుకుందాం. దొండకాయలు అయితే నేను ప్రూనింగ్ చేశాను కదండి. ప్రూనింగ్ చేసినాక మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి ఆకులు అయితే మంచిగా వస్తున్నాయండి. మరియు కాయలు కూడా మంచిగా లేతగా సూపర్ వస్తున్నాయి దొండకాయలు. కొన్ని వచ్చినా సరే కానీ లేతగా ఉన్నాయండి దొండకాయలు. ఎంత బాగున్నాయో చూడండి. అన్నీ చాలా రోజులు అయింది కదా గార్డెన్లో మొక్క నాటుకొని. ఆ దుంప
అయితే ఆ దుంప వరకు మొత్తము ప్రూనింగ్ చేసిన అనమాట. మొన్న వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు మళ్ళీ చిన్నగా చిగుర్లు వస్తున్నాయి. ఆ చిగుర్లు వచ్చిన తర్వాత మనకి మంచిగా వస్తుంది మళ్ళీ దొండకాయలు. ముందు మొక్కకు ఎంతగానో కిలో 2 కిలోలని దొండకాయలు వచ్చాయి కదండి. అట్లనే మళ్ళీ అన్ని చిగుర్లు వచ్చినాక మళ్ళీ అన్నీ మంచిగా వస్తాయి అన్నమాట. బీరకాయలు చూడండి, బీరకాయలు కూడా అవుతున్నాయి. పాలినేషన్ అయింది ఒకటి. ఒక బీర మొక్క ఉంది, అప్పుడొకటి ఇప్పుడొకటి వస్తుంది మధ్య మధ్యలో. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. కొన్ని కొన్ని వచ్చినా సరే కానీ చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి దొండకాయలు. ఇప్పుడైతే మనకు ఇంటి పూర్తికైతే సరిపోతున్నాయండి, ఎక్కువైతే వస్తలేవు. తీగలు ముదిరిపోయినవి ఉంటే కాపు తక్కువ వస్తుందండి. అందు గురించి ఒక కుండీలో కట్ చేసుకున్నా కదా, అవి చిగుర్లు వచ్చినాక మళ్ళీ ఈ కుండీలో కట్ చేసుకుంటా, మొత్తం ప్రూనింగ్ చేసుకుంటా. ప్రూనింగ్ చేసుకుంటే అక్కడ వస్తుంటే ఇక్కడ మళ్ళీ చిగుర్లు వస్తుంటాయి అన్నమాట. ఇట్లా ఒకటి అయిపోతుంటే ఒకటి మనము ప్రూనింగ్ చేసుకోవాలి, ఇంకొకటి మళ్ళీ రెడీ అవుతుంటే ఇంకొకటి ఇట్లా ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట. ఒక మొక్కకు కాయలు కాస్తుంటే ఇంకో మొక్క ప్రూనింగ్ చేసుకోవాలి. మళ్ళీ దానికి కాయలు కాస్తుంటే ఇంకో మొక్క పాడైపోతే దానికి ప్రూనింగ్ చేసుకోవాలి. ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే ఎప్పటికీ మనకు చిగుర్లతో కాయలు ఎప్పుడుకొస్తుంటాయి మన గార్డెన్లో. ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఉన్న కాడికైతే మంచిగా వచ్చినాయి, చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో దొండకాయలు. ఇక్కడ ఒక టమాటా చెట్టు ఉందండి. ఆ టమాటా చెట్టుకైతే టమాటా పండ్లు అయితే చాలా బాగా వచ్చినాయి. ఒకటే ఒక చెట్టుకున్నాయి మన గార్డెన్లో టమాటాలు. చూడండి ఎంత మంచిగా అయినాయో, మస్తు రెడ్డిష్గా అయినాయి. వారం రోజులు అయినాయి నేను హార్వెస్ట్ చేసుకోక, అందుకే ఇట్లా అయినాయి. కానీ ఒక్క పండు కూడా రాలిపోలేదండి, ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. చెట్టుకు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, గట్టిగా పండ్లు అయితే. ఇక్కడ కొత్త మొక్కలకు చూడండి కాయలు ఎంత మంచిగా అయినాయో. మళ్ళీ ఇవి ఇక ఒక 4-5 రోజుల కల్లా ఇవి కూడా పండ్లు అయిపోతాయి మన గార్డెన్లో, కొత్త పంట. ఇక్కడ గోకర మొక్క చూడండి ఎంత మంచిగా అవుతుందో, పూత మీద ఉన్నది గోకర. ఇక్కడ వంకాయ మొక్కకు వంకాయలు చెట్టుకు 2-3 అయినాయండి. ఇవి పాత మొక్కలు కదా, ఇవి బ్రాంచెస్గా వచ్చి కొమ్మకు 2-3 వంకాయలు అయితే వస్తున్నాయి. ఇవి 2 ఇయర్స్ మొక్కలండి, అయినా సరే ఇంకా కాస్తున్నాయి మొక్కలకు కాయలు. మధ్యలో వాయిస్ కట్ అవుతుందండి మైకు, అందు గురించి వాయిస్ ఓవర్ ఇస్తున్నా మధ్య మధ్యలో. పాత మొక్కలకు మంచిగా వస్తున్నాయండి వంకాయలు అయితే, ఎందుకంటే బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి కదా. బ్రాంచెస్కి 2-3 వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి మన గార్డెన్లో. 4-5 చెట్లు ఉంచుకొని మిగతాయి అన్నీ వీకేశానండి నేను. ఇప్పుడు విత్తనాలు వేసుకున్నా, అవి మొలిచేంత వరకు ఇక మళ్ళీ నారేసేంత వరకు ఈ వంకాయలతో మనము సరిపెట్టుకుందాము. ఇంటి పూర్తికైతే సరిపోతున్నాయండి ఇప్పుడైతే వంకాయలు. ఇక్కడ చెట్టు చిక్కుడు ఉందండి, కట్ చేద్దాం. చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో చిక్కుడుగాయ, చూస్తారు కదా, వచ్చింది చూడండి. ఇవి కట్ చేద్దాం. ఈ 2 లేతగా ఉన్నాయి. ఇక్కడ చూడండి లోపలికి ఎంత మంచిగా అయింది, గిల్లలుగా వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి రెడ్ పూతతో చెట్టు చిక్కుడు ఎంత మంచిగా అయిందో, సూపర్ వస్తుంది చూడండి. అంత మంచిగా హెల్దీ ఉంది.
ఇది ఎర్ర పూతదనమాట. రెడ్ పూతది. పర్పుల్ కలర్ పూత అనమాట. ఈ చిక్కుడుగాయ అయితే భలే బాగా వస్తదండి. ఇప్పుడు ఆ చిక్కుడుగాయ అయిపోయే లోపు ఈ చిక్కుడుగాయ స్టార్ట్ అయితది. ఇక్కడ గూడా ఉంది. కొంచెం తెంపుకుందాం చిక్కుడుగాయ. మళ్ళా కొత్తగా చిగురులొచ్చి పూత కాతొస్తుంది చూడండి. ఇది పాత మొక్క గదా! ఇగో చిగుర్లొచ్చి ఇగో పూత చూడండి ఎంత మంచిగొస్తుందో. మనము ఇగో ఇట్లా కట్ చేసుకొని ఇట్లా తీసేసుకోవాలి ఎంబడే. తీసేసుకుంటే మళ్ళీ పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి. ఇగో ఇక్కడ లోపలికి చూడండి చిక్కుడుగాయ. ఇది నేలకు టచ్ అయ్యి ఇట్లా అయింది. ఇగో ఈ చెట్టుకి గూడా ఉంది ఈయన్నే చూడండి. ఆ చెట్టుకి కొంచెం, ఈ చెట్టుకి కొంచెం మంచిగొస్తుంది. ఇది మూడో చెట్టు. ఇవి ఎప్పుడో తీసేసుకుందాం అనుకున్నా మొక్కలు. కానీ కొత్తగా చిగుర్లొస్తున్నాయి గదా! చూద్దామని జెప్పి నేను ఉంచిన. మళ్ళీ ఉంచినందుకు ఎంత మంచిగా అయిందో చూడండి చిక్కుడుగాయ. లేకపోతే ఇప్పుడు విత్తనాలేసి మొలవడానికి కష్టమైతుండే. చలికాలంలో తొందర మొలవవు చు విత్తనాలు వేస్తే. అంతవరకు మనకి ఇవి సరిపోతాయి. అంటే ఎన్నో ఒకటి మొలుస్తది గదా! ఆ మొలిచినయి వచ్చేంత వరకు ఈ చిక్కుడుగాయతోటి మనం సరిపెట్టుకోవచ్చు. చలికాలం చిగుర్లు మంచిగొస్తాయి జూడండి. విత్తనాలైతే కొంచెం లేట్‌గా మొలుస్తాయి గానీ, మొలిచినయి మాత్రం చిగుర్లొస్తూనే ఉంటాయి. చూడండి. ఇక్కడ తీగ చిక్కుడు ఉందండి. కొంచెం కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి. తక్కువుందండి. ఎక్కువైతే లేదు. మొత్తము ఉన్న కాడికైతే చెట్లయితే కొంచెం డల్ అయినయి. ఇగ ఆడొకటి ఉంది. ఉన్న కాడికి తెంపేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఆకులు గ్రీన్‌గా అయితున్నాయి. చిగుర్లొస్తున్నాయి. మళ్ళీ పూతలు స్టార్ట్ అయితున్నాయన్నమాట. ఒక హీల్డ్ అయిపోయింది గదా! ఇది రెండోసారి హీల్డ్ అనమాట. రెండోసారికి మళ్ళా మనం కట్ చేసుకున్న తర్వాత బ్రాంచెస్ వచ్చి చిగుర్లొస్తున్నాయి. చిగుర్లొచ్చిన తర్వాత పూత, కాత మంచిగొస్తదనమాట మళ్ళీ. ఇట్లా సీడ్స్ ఉంటాయి గదండీ! ఈ సీడ్స్ తీసుకొచ్చి మళ్ళీ నేను ఇందులోనే కుండీల్లో వేసుకుంటున్నా. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈడ చిక్కుడు చెట్టు ఉంది గదా! అయితే నేనేం చేశా అంటే ఇగో ఇట్లా ఏసేస్తానన్నమాట. ఇగో ఇక్కడ మొలిచింది చూడండి ఒకటి ఆల్రెడీ. నేను ఇంతకుముందు ఏసిన. ఇక్కడ మొలిచింది. ఒకటుంది. ఇగో ఇట్లా ఏసుకోవాలి. మొలుస్తాయి. ఎన్నన్నా ఒకటైతే కంపల్సరీ మొలుస్తాయి. ఇగో ఇట్లుంది గదా! ఇట్లా ఏసేసుకోవాలి. మనం వాటర్ పోసేటప్పుడు మొలుస్తాయన్నమాట. ఇగో ఈడొకటి మొలిచింది. ఈడొకటి మొలిచింది. ఇగో ఈడ మొలుస్తుంది చూడండి. ఇగో ఇక్కడ. ఈడొకటి ఆల్రెడీ మొలిచింది. అన్నీ మొలిచినా గూడా అన్నీ సక్సెస్ గావు. ఏందన్నా ఒకటైతే మనకిట్లా ఇగో చూడండి. ఇక్కడ నేను సైడ్‌కి ఏసుకున్నా గదా! ఇది ఎంటసిరికి మొక్కనే. అట్లా వస్తుంటాయన్నమాట. ఇగో ఈ మొక్కకు చిక్కుడుగాయ అయింది చూడండి. మంచిగా అయింది ఇది. ఇవి కట్ చేసుకుంటేనే మంచిగా అయితాయండి చిగుర్లు. కట్ చేయకుంటే మాత్రం ఖరాబ్ అయిపోతది చెట్టు. మొన్న కట్ చేసుకున్నా గదా! కట్ చేసుకున్నాక ఇక్కడ మంచిగా అయింది చూడండి మళ్ళీ ఇగో పెద్ద పెద్ద సైజ్ వచ్చింది. పెద్ద పెద్ద సైజ్ వచ్చిందండి. తెంపేసుకుందాం. చూస్తుర్రు గదా! ఎంత పై వరకు వచ్చినాయో ఇవి. అండి ఎంత ఆరోగ్యంగా వచ్చిందో. ఇదైతే ఇంకా పెద్ద సైజ్ వచ్చింది చూడండి. వావ్! చూస్తుర్రు గదా! లోకల్ అండి. నేను రూ. 10 ప్యాకెట్ తెచ్చి యేసుకున్నా. ఎంత అంటే దూరం దూరం ఉంటే ఇంత బలంగా వస్తాయన్నమాట. 3 వచ్చినాయి. మొన్న హార్వెస్ట్ చేసుకున్నా గదా! మిగతాయి ఉంటే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నా. ఇగో ఇక్కడ గూడా ఉన్నాయి చూడండి. ఇవి గూడా కట్ చేద్దాం. చాలా బలంగా వస్తున్నాయి చూడండి. కాకపోతే మట్టి వీటికి గుల్లగా ఉండాలి. టైట్ ఉంటే అస్సలు చెట్టు మొక్క చనిపోతుంది. ఇట్లా మట్టి ఫ్రీగా ఉంటేనే ఇట్లా ఊడతాయి చూడండి. చూస్తుర్రు గదా! ముల్లంగి ఎంత మంచిగా వచ్చిందో. సూపర్ వచ్చింది చూడండి ముల్లంగి. ఇలా కూడా సీడ్స్ వేసుకున్నా చిన్న చిన్నగా మొలుస్తున్నాయి చూడండి. ఇగో ఇక్కడ
ఇక్కడ చిన్న చిన్నగా ఇగో మొలకెత్తినాయి. ఇగో కాకపోతే ఏమైతుందంటే పావురాలన్నీ మొలకలు మొత్తం తినేస్తున్నాయండి. ఏదో ఒకటి సక్సెస్ అయితున్నాయి. అవి మొత్తం తినేస్తున్నాయి. ఆకులతో సహా తినేస్తున్నాయి పావురాలైతే. కొంచెం ఇక్కడ పాలకూర ఉందండి, కట్ చేద్దాం. లేకపోతే ముదిరిపోతది. చాలా వస్తుంది పాలకూరైతే. ఇంకో కుండీలుంది తెంపుకుందాం రండి. ఇక్కడ చూడండి పావురాలు. ఇగో పాలకూర కూడా తినేస్తున్నాయి చూడండి. ఏం చేయాలి? మొత్తం అన్ని పాడు చేస్తున్నాయి. విత్తనాలు మొలిచినవి తినేస్తున్నాయి. ఇగో ఆకులు కూడా తినేస్తున్నాయి చూడండి. అందుకే తెంపేసుకుంటున్నా. ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకా 2, 3 రోజులు ఉంచుదాం అనుకున్నా పాలకూర. అందుకే ఇక వాటి బాధకు తెంపేస్తున్నా. గుంపులు గుంపులుగా ఉన్నాయి పావురాలైతే మిద్దె పైన. ఇంకొక కుండీలు ఉంది, తెంపుకుందాం రండి. ఎంత మంచిగా ఉందో చూడండి. లేతగా ఉన్న కాడికైనా కానీ చాలా బాగా వస్తుంది ఫ్రెష్గా. ఎంత కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది చూడండి. చూస్తారు కదండి ఎంత మంచిగా వచ్చిందో. కొంచెం వచ్చినా సరే కానీ భలే హెల్తీగా ఉంది పాలకూర. సూపర్ వచ్చింది చూడండి. ఇక్కడ కూడా చూడండి రాడిష్ ఎంత మంచిగా వస్తుందో. ఇక్కడ కూడా రాడిష్ మంచిగా రెడీ అయింది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చిన్న హార్వెస్ట్ అండి. ఎక్కువ అయితే కూరగాయలు అయితే లేవు మన గార్డెన్లో. ఆ చెట్టుకు 2, ఈ చెట్టుకు 2 ఇట్లా వచ్చినాయి చూడండి. ఒకటి బీరకాయ, ఒకటి సొరకాయ వచ్చింది. కొన్ని కాకరకాయలు, కొన్ని దొండకాయలు, కొన్ని టమాటాలు, కొన్ని వంకాయలు, కొంచెం చిక్కుడుకాయ, కొంచెం ఆకుకూర, మళ్ళీ రాడిష్. రాడిష్ అయితే ఎంత బాగా వచ్చింది చూస్తారు కదండి. ఎంత మంచిగా ఉందో హెల్తీగా. నాకైతే అన్ని పంటల కొద్దీ రాడిష్ అయితే ఈజీ అని అనిపిస్తుంది. అందు గురించి 2 కుండీలు నాటుకున్నా నేను. మళ్ళీ ఈజీగా వస్తుందండి. దానికి అసలు మనం ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. మనం విత్తనాలు చల్లుకుంటే అయిపోయి ఒక 20, 25 రోజుల్లో మంచిగా వస్తుంది మన గార్డెన్లో పంట. సూపర్ వస్తుంది చూడండి. ఇదండి ఈరోజు మన గార్డెన్లోనే హార్వెస్ట్. చిన్న హార్వెస్ట్ అండి. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మా గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.